రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ చిత్రం వచ్చే నెల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ గ్రాండ్ గా మొదలయ్యాయి. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి సహానా పాట విడుదలైంది. హైదరాబాద్ లోని లుల్లు మాల్లో ఈ ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఈ పాటను విడుదల చేశారు. నిధి అగర్వాల్ ఈ ఈవెంట్ కి రావడం, తిరిగి వెళుతున్నప్పుడు అభిమానులు ఆమెని చుట్టుముట్టి ఇబ్బంది పెట్టడం, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గానే ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి రాజాసాబ్ మూవీ ప్రమోషన్స్ చేసింది. అంతేకాకుండా ఈ ఆదివారం జరగబోయే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి ప్రభాస్ ముఖ్య అతిథిగా కూడా రాబోతున్నాడట. ఇక రాజాసాబ్ కి నాన్ స్టాప్ గా ప్రమోషన్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ చిత్రానికి రావాల్సిన హైప్ క్రేజ్ మాత్రం ఇంకా రాలేదనే చెప్పాలి. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టి 2 వారాలు అయ్యింది. కానీ ఇప్పటి వరకు చిత్రానికి కేవలం $121,000 అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ మాత్రమే వచ్చింది. 1000కి పైగా షోస్ షెడ్యూల్ చేసినా ఇంత తక్కువ గ్రాస్ రావడాన్ని చూసి అక్కడి ట్రేడ్ పండితులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కల్కి చిత్రంతో $3 మిలియన్ గ్రాస్ ని కేవలం ప్రీమియర్ షోస్ నుండే రాబట్టిన ప్రభాస్ కి ఇప్పుడు కనీసం $1 మిలియన్ గ్రాస్ వసూళ్లు కూడా ప్రీమియర్స్ నుండి రావడం చాలా కష్టమైన విషయంగా మారిపోయింది. కేవలం ప్రభాస్ విషయంలో మాత్రమే కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ విషయంలో కూడా ఈ ఏడాది ఇలాంటివే జరిగాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రానికి కేవలం $1 మిలియన్ గ్రాస్ వసూళ్లు మాత్రమే ప్రీమియర్ షోస్ నుండి వచ్చాయి. అదేవిధంగా హరిహర వీరమల్లుకు $800 ప్రీమియర్ షోస్ నుండి వచ్చాయి. ఇదే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రానికి 2 నెలల తర్వాత విడుదలైన ప్రీమియర్ షోస్ నుండి $3 మిలియన్ గ్రాస్ రాబట్టింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆడియన్స్ ని ఆకర్షించే ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వకపోతే తమ జేబు నుండి నయా పైసా తీయడానికి కూడా ఇష్టం చూపడం లేదు ఆడియన్స్. రాజాసాబ్ నుండి చాలా కంటెంట్ వచ్చింది, కానీ ఒక్కడు కూడా ఇప్పటి వరకు ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ ఇంత డల్ గా ఉన్నాయి.